దూరంగా ఉండి వెళ్ళిపోతున్నావేమో, ప్రార్థనకు వచ్చి దూరంగా బ్రతుకుతున్నావేమో, యేసు సన్నిధిలో ఉంటూ కూడా హృదయాన్ని దూరంగా చేసుకుంటున్నావేమో, అందుకే దీవెన నీకు దొరకడం లేదు. కనుక నువ్వు యేసుకు దగ్గరగా రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. రెండవగా చూసినట్లయితే తన అధికారి, సినగోగు అధికారి అయిన ఆ అధికారి న్యాయులు మరి ఎలాగ యేసు పాదాల మీద పడుతున్నాడు, తన ఈగో పక్కన పెట్టాడు, తన అధికారం పక్కన పెట్టాడు. నువ్వు కూడా వస్తున్నావు, మోకరించలేకపోతున్నావు, నువ్వు కూడా వస్తున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, నువ్వు కూడా వస్తున్నావు, యేసుని బ్రతిమాలుకోలేకపోతున్నాడు. ఎందుకంటే యేసు లేకపోతే తన కుమార్తె లేదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఈ యొక్క ఉదయకాలమందు సోదరి సోదరుడా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నా, యేసు నీతో ఉంటేనే నీకు దీవెన, యేసు నీతో వస్తేనే నీకు జయము. యేసు నీతోకి రావాలంటే ఆయన దగ్గరకు రా, ఆయనకు దగ్గరగా రా, ఆయన పాదం మీద పడు, ఆయనను బతిమాలుకో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక ఈ వాక్యం విన్న ప్రియ సోదరి సోదరుడా, యేసు యొద్దకు రావడానికి నీవు ఈ దినమే ఒక నిర్ణయం చేసుకో.